వీడియో 219 ఇలాంటి స్టాక్స్ని కదా మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది, ఇలా కదా మనం ట్రేడింగ్ చేయాల్సింది అని అనిపించింది నాకు కంజెషన్ ట్రేడింగ్ యొక్క వీడియో చేస్తుంటే. నేను నా లాస్ట్ వీడియోలో కంజెషన్ ట్రేడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా 2 సింపుల్ పాయింట్స్తో మనం మంచి ట్రేడ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇలాంటి కంజెషన్ ట్రేడింగ్ గురించి చాలా మందికి తెలియదు. మనకి వైకాఫ్ యొక్క ట్రేడింగ్ మెథడాలజీలో కంజెషన్ ట్రేడింగ్ అనేది చాలా మేజర్ కాన్సెప్ట్. సో ఇలాంటి కంజెషన్ ట్రేడింగ్ మనకి ఏం నేర్పిస్తుంది? ఏ స్టాక్ లో అయితే జనరల్ పబ్లిక్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ కాన్సన్ట్రేట్ చేయట్లేదో ఆ స్టాక్స్ లోనే టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కరెక్ట్ మూవ్స్ వస్తాయి, ఫేక్ సిగ్నల్స్ ఉండవు, చాలా తొందరగా ప్రాఫిట్స్ ఎర్న్ చేయగలుగుతాం. మరి ఏ స్టాక్ లో జనరల్ పబ్లిక్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ పట్టించుకోవట్లేదు అనేది మనం తెలుసుకోవాలి కదా. దానికోసమే మనం కంజెషన్ ట్రేడింగ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంజెషన్ ట్రేడింగ్లో మనకి ఒక పర్టికులర్ స్టాక్కి కావాల్సిన క్వాలిటీ ఏంటి అని అంటే, స్టాక్ అనేది చాలా కాలం పాటు ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉండాలి. ఎప్పుడైతే చాలా కాలం పాటు ఒక స్టాక్ సైడ్ వేస్ ట్రెండ్ కానీ లేకపోతే చిన్న డౌన్ ట్రెండ్ కానీ లేదా చిన్న అప్ ట్రెండ్ కానీ ఉంది అని అంటే, చాలామంది ఇన్వెస్టర్స్ లేదా చాలామంది ట్రేడర్స్ మనలాంటి జనరల్ పబ్లిక్ కానీ లేదా న్యూస్ ఛానల్స్ కానీ ఆ స్టాక్ని పట్టించుకోవడం మానేస్తాయి. బట్ అలాంటప్పుడే ఆ స్టాక్లో ఒక ఇన్సైడర్ యాక్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అక్కడ నుంచే ఆ స్టాక్ ప్రైజెస్ పైకి తీసుకెళ్ళాలి అని అనుకుంటారు. అయితే కంజెషన్ ట్రేడింగ్లో మనలాంటి జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే ఈ లెవెల్స్లో కొన్నారు అని అనుకోండి, స్టిల్ వాళ్ళకి ప్రాఫిటబుల్గానే కనపడతారు. ఎక్కడ పెద్ద లాస్ మేకింగ్ నేచర్ అనేది కనిపించదు. కాబట్టి వాళ్ళు ఇంకా స్టాక్ని హోల్డ్ చేసుకుంటారు. బట్ ఇన్సైడర్స్కి మనలాంటి జనరల్ పబ్లిక్ స్టాక్ని హోల్డ్ చేసుకోవడం నచ్చదు. ఎప్పుడైతే మనలాంటి చిన్న చిన్న జనరల్ పబ్లిక్ వాళ్ళు ప్రైస్ పెద్దగా పడట్లేదు అని చెప్పి భయపడకుండా ఉంటామో, మనల్ని భయపెట్టడం కోసం, మనల్ని సఫకేట్ చేయడం కోసం ఆ ఇన్సైడర్స్ ఏం చేస్తారు అంటే వాల్యూమ్స్ని చాలా తగ్గిస్తారు. ఎప్పుడైతే మనల్ని ఒక రూమ్లో బంధించి ఆక్సిజన్ అనేది ఇవ్వలేదనుకోండి, ఏమవుతుంది? మనకు ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఒక చిరాకు వస్తుంది, మనం చనిపోతామేమో అని భయం వేస్తుంది. అలాగే ప్రైస్ మూమెంట్లో పెద్దగా తేడా లేకపోయినా వాల్యూమ్స్ని కనుక తగ్గించుకుంటూ వెళ్తే, అలాంటప్పుడు చాలా రోజులు ఒక స్టాక్లో ఎలాంటి మూమెంట్ లేకుండా, వాల్యూమ్స్ లేకుండా చూసి మనలాంటి వాళ్ళు ఎలాంటి ప్రాఫిట్ లేకుండా, లాస్ లేకుండా ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. సో దీనికోసం ఇన్సైడర్స్ చేసే పని ఏంటి? యావరేజ్ వాల్యూమ్ని తగ్గించుకుంటూ వెళ్తారు. సో ఎప్పుడైతే మనకు ఒక స్టాక్లో చాలా కాలం పాటు ఒక సైడ్ వైజ్ మూమెంట్ ఉంటుందో అండ్ అలాగే చాలా కాలం పాటు వాల్యూమ్స్ తగ్గుతూ ఉంటాయో, అలాంటప్పుడు అది నెక్స్ట్ అప్ మూవ్కి లేదా పెద్ద మూవ్కి రెడీ అవుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. అందుకని మనం ఏం చేయాలి? ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకొని రెడీగా ఉండాలి. ఈ రెసిస్టెన్స్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, ఆ బ్రేక్ అయ్యే మూమెంట్లో మనం కింద వాల్యూమ్స్ని చూసుకొని వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే బై చేయొచ్చు. సో మనకి స్టాక్ ప్రైస్ పెరగడంతో పాటు వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అని అంటే స్టాక్ మనకి చాలా హెవీ రిటర్న్స్ ఇస్తుంది అండ్ చాలా తొందరగా మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుతుంది. అందుకే మనం నేర్చుకునే ఈ కంజెషన్ ట్రేడింగ్ అక్కడ ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, జనరల్ పబ్లిక్ ఎవ్వరూ ట్రేడ్ చేయని చోట మనం చేస్తున్నాం కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ బాగా వర్కౌట్ అవుతూ ఏది రియల్ ట్రేడ్, ఏది ఫేక్ ట్రేడ్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఇప్పుడు నేను మీ చేత 5 స్టాక్స్ యొక్క ట్రేడ్ అనాలిసిస్ చేయబోతున్నాను. ఏది రియల్ ట్రేడ్, ఏది ఫేక్ ట్రేడ్ అని మీరే చెప్పగలుగుతారు. ఫస్ట్ నేను మారుతి సుజుకి యొక్క చార్ట్ తీసుకున్నాను. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మూవింగ్ యావరేజ్ ఆఫ్ వాల్యూమ్ నాకు కావాలి. అందుకని నేను tradingview.comలో మారుతి సుజుకి ఓపెన్ చేసినప్పుడు వాల్యూమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫస్ట్ స్టైల్స్లో వాల్యూమ్ మూవింగ్ యావరేజ్ని యాడ్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే మారుతి సుజుకి 2017 నుంచి 2022 దాకా 5 సంవత్సరాల పాటు క్లియర్గా సైడ్ వేజ్లో కనపడుతుంది. మధ్యలో కొంతవరకు పడింది, తర్వాత రివర్స్ అయి పెరిగింది, బట్ ఓవరాల్ ట్రెండ్ చూస్తే మనకి సైడ్ వేజ్ లాగా ఉంది. సో ఇలా చాలా కాలం పాటు ఎప్పుడైతే మారుతి సుజుకి అనేది కన్సాలిడేట్ అవుతుందో, మనం ఇక్కడ వాల్యూమ్స్ చూసామనుకోండి, పీక్ వాల్యూమ్ ఇక్కడ రికార్డ్ అయింది. ఇక్కడ నుంచి వాల్యూమ్స్ అనేవి తగ్గుతూనే వెళ్తున్నాయి. అంటే ఏంటి? ఇక్కడ క్లియర్గా ఒక కంజెషన్ జరుగుతుంది. రేపటి రోజున మారుతి సుజుకిని బాగా పైకి తీసుకెళ్దాము అన్న ఒపీనియన్లో ఇన్సైడర్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు మన కంజెషన్ ట్రేడింగ్ ప్రకారం మనకేమర్థం అవుతుంది? ఇక్కడ రాబోయే ట్రేడ్ ఏదైతే ఉందో అది రియల్ ట్రేడ్. ఎందుకంటే ప్రైస్ చాలా కాలం పాటు సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది అండ్ వాల్యూమ్ కూడా క్లియర్గా తగ్గుతూ ఉంది. సో వాల్యూమ్ తగ్గుతుందని నేను ఎలా చెప్తున్నాను? ఇక్కడ బ్లూ కలర్ లైన్, మూవింగ్ యావరేజ్ లైన్ యాడ్ చేశాను కదా వాల్యూమ్కి, ఆ లైన్ అనేది నాకు ఇలా పడిపోతూ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ట్రెండే, ఇక్కడ నుంచి పెరుగుతుంది అని ఫస్ట్ అనుకుంటూ దీనికి నేను ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేస్తున్నాను. ఈ రెసిస్టెన్స్ లైన్ దాటి ఎప్పుడైతే నాకు పైకి వెళ్తుందో అప్పుడు నేను దీన్ని ఒక బ్రేక్అవుట్ లాగా కన్సిడర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో గోయింగ్ అహెడ్ నేను ఫ్యూచర్లో
వీడియోలో కనుక అబ్జర్వ్ చేస్తే రెసిస్టెన్స్ లైన్ దగ్గరికి వెళ్ళి టచ్ అయ్యి కింద పడింది అండ్ వాల్యూమ్స్ కూడా తగ్గుతూ ఉన్నాయి. బట్ ఓకే ఫైన్, నాకు రెసిస్టెన్స్ లైన్ ఇంకా దాటలేదు, ఎప్పుడు దాటుతుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఇలా వెయిట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక రోజున రెసిస్టెన్స్ లైన్ అనేది పైకి క్లోజ్ అయ్యే విధంగా కనపడుతుంది. ఇక్కడ నాకు క్లియర్గా ఒక క్లోజ్ అనేది ఒక పెద్ద వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ వచ్చి వాల్యూమ్ అనేది యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ రికార్డ్ చేసింది. ఒకసారి నేను ఇక్కడ జూమ్ చేశాను మీకు క్లియర్గా కనిపించడం కోసం. ఇలాగా నేను రెసిస్టెన్స్ లైన్ దగ్గర అబ్జర్వ్ చేస్తే నాకు పెద్ద వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ వచ్చి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది కనపడుతుంది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అని కాకపోయినా ఇక్కడ కూడా మనకు ఒక మంచి వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ వచ్చి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో అయినా మనం ట్రేడ్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడైనా ట్రేడ్ తీసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా సరే లేదా ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా సరే రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో రీసెంట్ స్వింగ్ యొక్క లోని మనం స్టాప్ లాస్గా తీసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ జోన్ అనేది మనకి రీసెంట్ స్వింగ్ యొక్క లోయెస్ట్ లెవెల్ కాబట్టి దీన్ని స్టాప్ లాస్ అనుకుని అండ్ టార్గెట్ కోసం మనం ఏం చేయొచ్చు, ప్రీవియస్ గా వీక్లీ చార్ట్ లో ఈ జోన్ లో నాకు మల్టిపుల్ టైమ్స్ నాకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇంత నాకు టార్గెట్ ఉంది అని చెప్పి నేను ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో మనం అబ్జర్వ్ చేస్తే ఆ టార్గెట్ అనేది ఇక్కడ ఆల్రెడీ రీచ్ అయిపోయింది, ఎక్కడ కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు ఒకవేళ రిస్క్ రివార్డ్ కనుక అబ్జర్వ్ చేస్తే స్టాప్ లాస్ అనేది దాదాపు 15% ఉంటే టార్గెట్ 35% ఉంది. మోర్ దెన్ 1:2 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఇలాంటి ట్రేడ్ ని ఎలాంటి ట్రేడర్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే 35% రావడానికి ఈ పర్టికులర్ స్టాక్ లో దాదాపు 7 months పట్టింది. బట్ 7 months లో 35% అంటే ఆలోచించండి, ప్రతి మంత్ మనకి 5% రిటర్న్స్ ఇచ్చినట్టే కదా. ఒకవేళ మనం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఈరోజు మనకి 6%, 7% రిటర్న్ రావాలి అని అంటే 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ 5% రిటర్న్ 1 monthలో వచ్చేస్తుంది మనకి అని అంటే ఆబ్వియస్గా మంచి ట్రేడే. అయితే ఇలాంటి పర్ఫెక్ట్ ట్రేడ్ని మనం ఎలా ఐడెంటిఫై చేయగలిగాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కాలం సైడ్ వేస్లో ఉంది, 5 years పాటు సైడ్ వేస్లో ఉంది అనే పాయింట్ మనం చూసుకున్నాము. అండ్ వాల్యూమ్స్ క్లియర్గా పడిపోతూ ఉన్నాయి. ఎప్పుడైతే వాల్యూమ్స్ పడుతూ ఉన్నాయో అలాంటప్పుడు ఇక్కడ చాలా కంజెషన్ జరిగింది కాబట్టి రేపటి రోజున కాన్ఫిడెంట్గా పైకి వెళ్తుంది అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ నేను హిందుస్థాన్ యూనిలివర్ యొక్క వీక్లీ చార్ట్ తీసుకున్నాను. సో ఇలాంటి వీక్లీ చార్ట్ చూస్తే నాకు స్టాక్ ప్రైజెస్ అనేవి ఇలా క్లియర్గా ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది కదా. చాలా కాలం, ఇది కూడా మనకి దాదాపుగా 3 సంవత్సరాల పాటు ఇది సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. అయితే 3 సంవత్సరాల పాటు సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది కాబట్టి మన ఫస్ట్ రూల్ అనేది సాటిస్ఫై అయింది, చాలా కాలం సైడ్ వేస్లో ఉంది అని చెప్పి. బట్ సెకండ్ రూల్ ఏంటి, మనకి యావరేజ్ వాల్యూమ్ లైన్ అనేది పడిపోతూ ఉండాలి, డిక్రీజ్ అవుతూ ఉండాలి. బట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే యావరేజ్ వాల్యూమ్ లైన్ ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ జోన్ నుంచి పెరగడం స్టార్ట్ అయింది, ఇలా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో మన రూల్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు కదా, కాబట్టి మనం దీన్ని రియల్ ట్రెండ్ అనుకోవాలా, ఫేక్ ట్రెండ్ అనుకోవాలా? దీనికి మీరు ఈజీగానే ఆన్సర్ చేయగలుగుంటారు. బట్ ఏమైంది అనేది మనం చూద్దాం. ఇది నాకు ఒక రెసిస్టెన్స్ జోన్, ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చింది, బ్రేక్అవుట్ అయ్యే విధంగా కనపడుతుంది అండ్ పైకి వెళ్ళే విధంగా కనపడుతుంది. ప్రాబబుల్లీ మనకి పైకి వెళ్ళొచ్చు. సో దీన్ని కనుక నేను అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కానీ అది సస్టైన్ అవ్వకుండా మళ్ళీ కిందకు వచ్చేసింది, చూసారా? ఎందుకంటే కంజెషన్ అనేది మనకి జరిగినా సరే మనకి వాల్యూమ్ యొక్క సపోర్ట్ లేదు, మన వాల్యూమ్ ప్రాపర్ లాజిక్ అనేది లేదు. సో ఇలాంటి ప్రాపర్ లాజిక్ లేదు అని అంటే ఇక్కడ ట్రాప్ క్రియేట్ చేయడానికి పెద్ద పెద్ద ఇన్సైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాప్ క్రియేట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవ్వరూ పట్టించుకున్నప్పుడే స్టాక్ ప్రైస్ని వాళ్ళు ఈజీగా పెంచగలుగుతారు. సో ఇక్కడ మనం చాలా మంది పట్టించుకుంటున్నాం కాబట్టి ట్రాప్ క్రియేట్ చేసి ఇలా కిందకి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. నెక్స్ట్ నేను రిలయన్స్ యొక్క వీక్లీ చార్ట్ తీసుకున్నాను. సో రిలయన్స్ వీక్లీ చార్ట్లో నేను అబ్జర్వ్ చేస్తే దాదాపు 2022 నుంచి 2024 దాకా ఆల్మోస్ట్ 2 years పాటు సైడ్ వేస్లో వెళ్ళింది. సో ఇలాంటి సైడ్ వేస్ మూమెంట్ వచ్చినప్పుడు స్టాక్కి గనక నేను రెసిస్టెన్స్ లైన్ మార్క్ చేసుకుంటే ఈ పర్టికులర్ జోన్లో రెసిస్టెన్స్ తీసుకుంటూ ఉంది. సో ఈ జోన్ బ్రేక్ అవ్వడానికి ఎప్పుడైతే వస్తుందో నాకు ఇక్కడ యావరేజ్ వాల్యూమ్ అనేది ఇది హైయెస్ట్ ఉంది, ఇక్కడ నుంచి క్లియర్గా పడుతూనే ఉంది. అండ్ అలాగే మనం ట్రెండ్ లైన్స్ చూసుకొని ఎప్పుడైతే బ్రేక్అవుట్ని అబ్జర్వ్ చేసామో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బ్రేక్అవుట్ వచ్చినప్పుడు క్లియర్గా ఒక వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ వచ్చింది. అండ్ ఈ వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ అప్పుడు యావరేజ్ వాల్యూమ్ కంటే క్లియర్ వాల్యూమ్ ఇంక్రీజ్ అనేది కనిపించింది. సో మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నట్టు బ్రేక్అవుట్ యొక్క లాజిక్ అనేది కరెక్ట్గా ఉంది, కంజెషన్ లాజిక్ కూడా కరెక్ట్గా ఉంది. ఎందుకంటే కంజెషన్ జరిగినప్పుడల్లా యావరేజ్ వాల్యూమ్ తగ్గుతూ వచ్చింది కాబట్టి ఫ్రస్ట్రేట్ అయిపోయి చాలా మంది రిలయన్స్లో ట్రేడ్ చేయొద్దు అని అనుకుంటారు. అందుకని అక్కడ నుంచి వచ్చిన బ్రేక్అవుట్ అనేది సస్టైన్ అయ్యి అలా పైకి వెళ్ళిందనమాట. సో ఇలా ఆ రిలయన్స్ అనే స్టాక్ దాని యొక్క టార్గెట్స్ ఈజీగా హిట్ అవ్వగలిగింది. నెక్స్ట్ నేను టీసీఎస్ యొక్క వీక్లీ చార్ట్ తీసుకున్నాను. ఈ చార్ట్ ప్రకారం నాకు ఇదొక రెసిస్టెన్స్ జోన్ లాగా కనపడుతుంది. అదేంటి ఇప్పటిదాకా మనం రెసిస్టెన్స్ జోన్స్ గురించి వినలేదు కదా, కేవలం ట్రెండ్ లైన్స్, రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ డ్రా చేయడమే నేర్చుకున్నాం కదా. సో అందుకని మనం ఒకవేళ ట్రెండ్ లైన్స్ డ్రా
చేసినా కూడా, రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ నేను ఇలా ఉంది అని చెప్పి ఇట్లా డ్రా చేసుకున్నా కూడా ఎప్పుడైతే నాకు రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుందో అలాంటప్పుడు ఈ కంజెషన్ టెక్నిక్ ప్రకారం ఇది ఒక ఫేక్ సిగ్నల్ లేదా క్లియర్ బ్రేక్అవుట్ కాదు అని చెప్పి అర్థమైపోతుంది. ఎలా అంటారా, మనకైతే క్లియర్ సైడ్ వైజ్ మూమెంట్ ఉంది. ఇక్కడ టీసీఎస్లో చాలా కాలం, దాదాపు 2-2.5 సంవత్సరాల ప్రకారం సైడ్ వైజ్ మూమెంట్లో వెళ్ళిందే, కానీ కింద యావరేజ్ వాల్యూమ్స్ అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి ఇలా పెరుగుతూ వెళ్తున్నాయి. యాక్చువల్గా ఎప్పుడైతే నాకు కంజెషన్ జరుగుతుందో అలాంటప్పుడు వాల్యూమ్స్ తగ్గకుండా పెరుగుతున్నాయి అని అంటే ఆ పర్టికులర్ స్టాక్లో చాలా మంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారని ఇన్సైడర్స్కి అర్థమవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ ప్రైజెస్ని కొంచెం మాత్రమే పైకి తీసుకువెళ్ళి ఫేక్ ట్రాప్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ పడేసే విధంగా చేస్తారు. అందుకనే ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు టీసీఎస్ టార్గెట్ ఇంతున్నా ఆ టార్గెట్ రీచ్ అవ్వకుండా రివర్స్ అయ్యి స్టాప్ లాసెస్ హిట్ అవ్వడానికి కిందకు వస్తూ ఉంది. మన వీడియోలో ఫైనల్ గా ఐటీసీ యొక్క స్టాక్ చార్ట్ చూద్దాం. సో ఐటీసీ చాలా కాలం పాటు ఈ రేంజ్ లో ట్రేడ్ అవుతూ ఉంది. దాదాపు 367ని మనకి ఈ స్టాక్ ఎప్పుడు కూడా దాటలేదు. ఇక్కడ కనపడుతున్న మన చార్ట్ ప్రకారం 2022 దాకా 363 లెవెల్ అనేది ఐటీసీ ఎప్పుడు దాటలేదు. అండ్ స్టాక్ ప్రైజెస్ ఇక్కడ మనకి సైడ్ వైజ్ కానీ లేదా డౌన్ ట్రెండ్ కానీ వెళ్ళి మళ్ళీ నార్మలైజ్ అయ్యి సైడ్కి వచ్చేసాయి అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు, క్లియర్గా ఈ స్టాక్ ఇంకా పెరగదు అని అనుకుంటూ దీన్ని పెద్దగా ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు అని మనకు ఎలా అర్థమవుతుంది, ఇక్కడ క్లియర్గా వాల్యూమ్స్ అనేవి పడిపోతూ ఉన్నాయి. స్టాక్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, బట్ యావరేజ్ వాల్యూమ్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇలా పడిపోతూ ఉందంటే ఎక్కువ మంది మనలాంటి జనరల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్టాక్లో కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేయట్లేదో అలాంటప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది చూసారా. సో ఇక్కడ నేను జూమ్ చేస్తే ఈ బ్రేక్అవుట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ చాలా ఫాస్ట్గా పెరుగుతూ వెళ్ళిపోయాయి. అయితే మనకి ప్రీవియస్గా ఏమైంది, ఇంత సైడ్ వైజ్ మూమెంట్ వచ్చినప్పుడు లేదా ఇంత కాలం పాటు స్టాక్ అనేది ఒక రేంజ్లో స్ట్రక్ అయినప్పుడు మనకి యావరేజ్ వాల్యూమ్స్ పడిపోతూ ఉంటే మనకి ఇక్కడ వచ్చిన సిగ్నల్ ఏదైతే ఉందో అది కరెక్ట్ సిగ్నల్ అనుకున్నాం. కానీ ఇప్పుడు రీసెంట్ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో రీసెంట్ టైం ఫ్రేమ్లో నేను అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ స్టాక్ ఇక్కడ ఎక్కడైతే హై ఫామ్ అయిందో, హై ఫామ్ అయిన తర్వాత ఇలాగ నేను రెసిస్టెన్స్ని ఈ లెవెల్లో ఉంటుంది అని చెప్పి మార్క్ చేసుకుంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినప్పుడు స్టాక్ ప్రైస్ యొక్క యావరేజ్ వాల్యూమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో యావరేజ్ వాల్యూమ్స్ పెరుగుతున్నాయంటే ఐటీసీలో జనరల్ పబ్లిక్ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు పెరిగారు అని అనుకోవచ్చు. సో ఎప్పుడైతే మన కాన్సన్ట్రేషన్ పెరిగిందో వాళ్ళు ట్రాప్ క్రియేట్ చేయడం ఈజీ అయిపోతుంది. ఇలాంటి ట్రాప్ క్రియేట్ చేశారు అండ్ దాన్ని కిందకి తీసుకెళ్తూ ఉన్నారు. సో ఎప్పుడైనా సరే మనకి కంజెషన్ వచ్చిన తర్వాత వచ్చే ట్రేడ్స్ రేర్గా దొరుకుతాయి, కానీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఎప్పుడైతే మనకి ఇలాగా టెక్నికల్ అనాలిసిస్ బాగా అర్థమైపోయింది అని చెప్పి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ వచ్చిందని చెప్పి బై చేస్తూ ఉంటామో అలాంటప్పుడే ఎక్కువగా ఫేక్ సిగ్నల్స్ క్రియేట్ అవుతాయి. రేపటి రోజున టెక్నికల్ అనాలిసిస్ వర్కౌట్ కాదు అనే ఒపీనియన్కి వెళ్తారే తప్ప అసలు టెక్నికల్ అనాలిసిస్ని ఇన్ డెప్త్లో ఎలా నేర్చుకోవాలి, ఇన్సైడర్స్ మనల్ని ఆ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి ఎలా ట్రాప్ చేస్తున్నారు అన్న విషయాన్నే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్గా మనకి టెక్నికల్ అనాలిసిస్ ఎలా యూజ్ చేయాలి అనేది అర్థమవుతుంది. డే బై డే మనకి ఐటీసీ అనేది పైకి వెళ్తూ ఉన్నా కూడా ఈ స్టాక్లో ప్రాపర్ కంజెషన్ జరగట్లేదు కాబట్టి ఇక్కడ పైకి వెళ్తుంది అని అంటే మనలాంటి జనరల్ పబ్లిక్ ట్రాప్ అవ్వడం కోసమే పైకి వెళ్తున్నారు అని చెప్పి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. హ్యాపీగా ఆ స్టాక్ని అవాయిడ్ చేయొచ్చు. సో హోప్ఫుల్లీ కంజెషన్ ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మీకు ఏది రియల్ ట్రేడ్ ఏది ఫేక్ ట్రేడ్ అనేది అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏదైనా ఇంకా కన్ఫ్యూజన్ ఉందంటే నా లాస్ట్ వీడియో 218 కానీ లేకపోతే ఈ వీడియో 219 కానీ కొంచెం రిపీటెడ్గా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఈ వీడియోలో మీరు ఇప్పటిదాకా నేర్చుకున్నది చాలా చిన్న విషయం, బట్ ఇలాంటి ఎన్నో విషయాలన్నీ కలిపితేనే మనం టెక్నికల్ అనాలిసిస్ ని ప్రాపర్ గా నేర్చుకోగలుగుతాం. సో మీరు ఫ్రీగా టెక్నికల్ అనాలిసిస్ పూర్తిగా నేర్చుకోవాలి అని అనుకుంటే మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని అందులో తెలుగు స్టాక్ ఛానల్ చెప్పి టైప్ చేశారనుకోండి, అగైన్ మన లోగోతో తెలుగు స్టాక్ ఛానల్ యొక్క యాప్ కనపడుతుంది. సో ఈ యాప్ ని మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే అది మీకు ఫ్రీగానే ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఈ యాప్ లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత మీ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు ఈ వీడియోస్ చూడడానికి కుదురుతుంది. సో వన్స్ మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన కనపడుతున్న ఆ 3 డాట్స్ మీద కనుక మనం క్లిక్ చేసాము అనుకోండి, అలాంటప్పుడు మనకి ఇక్కడ ఫ్రీ మెటీరియల్ అని చెప్పి సెకండ్ది కనపడుతుంది. సో వన్స్ మనం ఆ ఫ్రీ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే ఇలా డాక్యుమెంట్స్, వీడియోస్ అండ్ టెస్ట్స్ అని కనపడతాయి. అందులో మనం వీడియోస్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి యూట్యూబ్లో ఉన్న వీడియోసే ఇక్కడ ఆర్డర్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా పూర్తిగా మీరు ఒక ఆర్డర్లో ఏ వీడియో తర్వాత ఏ వీడియో చూస్తూ టెక్నికల్ అనాలిసిస్ కంటిన్యూస్గా నేర్చుకోవాలి అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఇదే యాప్లో స్టోర్ సెక్షన్లో నా పెయిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. కానీ నా సజెషన్ పెయిడ్ కోర్సెస్ తీసుకోవాలి అని అంటే మీకు ముందు చాలా పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే నా కోర్స్ ఏదైనా కూడా మినిమం 2 to 3 months ప్రాక్టీస్ చేస్తే కానీ అవి పూర్తిగా అర్థం కావు. అంత పేషెన్సీ ఉంది అని అనుకుంటే మాత్రమే మీరు పెయిడ్ కోర్సెస్కి వెళ్ళండి. లేదంటే ఈ యూట్యూబ్లో ఉన్న ఫ్రీ మెటీరియలే మీకు చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది.